హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం మోడర్న్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దామా. అంటే 1885 నుంచి 1947 వరకు ఏవైతే మన ఇండియాలో యాక్టివిటీస్ జరిగాయో సో అవన్నీ మనం పాయింట్స్ ఒక క్రొనలాజికల్ ఆర్డర్ వైజ్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ A to Z మ్యాథ్స్ టు మ్యాథ్స్ కవర్ చేశాను. ఓకేనా. సో మీరు కూడా ఒక రఫ్ బుక్ అండ్ పెన్ తీసుకొని కూర్చొని మీరు కూడా రాసుకోండి. నేనైతే పీడిఎఫ్ని ఇవ్వను. ఎప్పుడైతే మీరు విని రాసుకుంటారో మీ నోట్స్లో మీ ఓన్ వర్డ్స్లో అప్పుడే మీకు గుర్తుంటుంది. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ మనము 1885. సో 1885లో ఏం జరిగింది, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఎందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇండియా వాళ్ళ మాటలు వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఇలా చేయండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అన్నట్టుగా. సో ఇది మేము చేయము అంటే దే విల్ డూ అకార్డింగ్ టు దట్. సో వాళ్ళు దాని నుంచి యాక్షన్ తీసుకునేవాళ్ళు, కానీ వినేవాళ్ళు కాదు మన ఇండియన్స్ మాటలు. సో అందుకే సో పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 1885లో. సో వీళ్ళకి కూడా తెలియదు ముందుకు వెళ్తే ఇంత పాపులర్ అవుతుంది, ఇంత ఫేమ్ వస్తుంది ఐఎన్సీకి అనేది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అనుకోండారు, కానీ తర్వాత చాలా అంటే ఒక ఐకాన్ అనమాట ఇండియాకి. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంత ఫేమ్ అయిందనమాట. ఫైన్. సో ఇది మనకి ఎవరి టైం పీరియడ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగేది మనకి ఎగ్జామ్లో ఎవరి టైం పీరియడ్లో ఇది ఎస్టాబ్లిష్ అయిందంటే లార్డ్ డఫ్రిన్. ఓకేనా. సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను, ఇన్ డీటెయిల్గా మరి లైవ్ క్లాసెస్లో నేను చెప్తాను ఇవన్నీ. ఓకేనా. సో ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ డఫ్రిన్ టైం పీరియడ్లో. సో దీని ఇనాగ్రేషన్ ఎక్కడ జరిగింది, మనకి బొంబాయిలో జరిగింది. ఎవరిని పిలిచారు మాకు చీఫ్ గెస్ట్గా, మనకి వీళ్ళు ఎలెన్ ఆక్టేన్ హ్యూమ్ని పిలిచారనమాట. ఎలెన్ ఆక్టేన్ హ్యూమ్ కూడా బ్రిటిషర్ అనమాట. ఓకేనా. మన ఇండియా తరపు నుంచి దాదాభాయ్ నౌరోజీ అండ్ దిల్షా ఉదుల్చి వాచా. ఓకేనా. ఇంపార్టెంట్ 4 మీటింగ్స్ డెఫినెట్లీ ఇవి అడుగుతూ ఉంటారు. 85, 86, 87, 88. సో 85 మనకి బాంబే, 86 కలకత్తా, 87 మద్రాస్ అంటే ఇప్పుడు చెన్నై అంటాం కదమ్మా, 88 అలహాబాద్, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటాం వీటిని. ఓకేనా. సో అప్పుడు ఫస్ట్ 1885 ఎవరు దీనికి లీడ్ చేసినది, డబ్ల్యూసి బెనర్జీ, వ్యోమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనా. సో 86 మనకి కలకత్తా ఎవరు, దాదాభాయ్ నౌరోజీ. ఓకేనా. సో దాదాభాయ్ నౌరోజీ గుర్తుపెట్టుకోండి, దాదాభాయ్ నౌరోజీ. 87లో మనకి మద్రాసులో బద్రుద్దీన్ తయబ్జీ గారు లీడ్ తీసుకున్నారనమాట. 88లో జార్జియోల్ మనకి బ్రిటిషర్ వస్తారమ్మా. సో దీని నుంచి క్వశ్చన్ ఏదన్నా ఎలా అయినా అడగచ్చు. సో డబ్ల్యూసి బెనర్జీ 1885లో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ తీసుకున్నారని అడగచ్చు. సో ఎలా అయినా తిప్పి ఇస్తారనమాట ఇవి. సో మనకి డెఫినెట్లీ ప్రతి ఒక్క పాయింట్ ఇవి గుర్తు ఉండాల్సినది మన 1905. ఓకేనా. సో 1905లో ఏం జరిగింది, బెంగాల్ డివైడేషన్ అంటే బెంగాల్ పార్టీషన్. సో ఎప్పుడు లార్డ్ కర్జన్ టైం పీరియడ్లో జరిగిందనమాట. ఏం చేసినారు, ఇప్పుడు మనకి ఇక్కడ అంతా ట్రేడింగ్ ఇక్కడే కదమ్మా జరిగేది, కలకత్తా ఇటు సైడ్ మొత్తం అంతా ట్రేడింగ్ సెంటర్ అనమాట. సో వీళ్ళు ఏం చేసినారు, సో ఇక్కడ మొత్తం మనదే ఉండాలి, ఇంకా బ్రిటిషర్స్ వాళ్ళ ఆలోచన మొత్తం మనదే ఉండాలి, ట్రేడింగ్ వాట్ ఎవర్, ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయకూడదు. అప్పుడు కూడా వాళ్ళు పోస్టులు C గ్రేడ్ అండ్ D గ్రేడ్ మాత్రమే ఇచ్చేవారు. అంటే లైక్ ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం, సో ఇలాంటి టైప్ ఆఫ్ పనులు మాత్రమే ఇండియాస్కి ఇచ్చేవారు. మిగతా హై కేటగిరీస్ అన్ని వాళ్ళే ఆక్యుపై చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు బెంగాల్ ఉంటుంది కదమ్మా, బెంగాల్ని 2 పార్టీషన్, ఒకటేమో ఈస్ట్ బెంగాల్, ఇంకొకటి వెస్ట్ బెంగాల్ చేశారనమాట. సో ఈ ఈస్ట్ బెంగాల్ ఢాకా అని పిలిచేవారు. తర్వాత ఇది ఢాకా అయింది. తర్వాత ఇప్పుడు వేరే దేశమే అయిపోయింది అనమాట, బంగ్లాదేశ్తో మనము పిలుస్తున్నాం దీన్ని. ఓకేనా. సో ఈ బెంగాల్ పార్టీషన్ వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 1905లో ఒక వ్యక్తి వచ్చారు, ఎవరు, సురేంద్రనాథ్ బెనర్జీ. సో సురేంద్రనాథ్ బెనర్జీ టౌన్ హాల్లో మీటింగ్ చేశారు. ఇది ఇంపార్టెంట్, మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ పార్టీషన్ మీటింగ్ని ఎక్కడ అరేంజ్ చేసినారు, సో దీనికి అగేన్స్ట్గా మీటింగ్ని ఎక్కడ అరేంజ్ చేసినారంటే టౌన్ హాల్. ఓకేనా. సో అక్కడ తను ఏమి ఇచ్చారు, స్వదేశీ మూమెంట్ని రన్ చేసినాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా స్వదేశీ మూమెంట్ 1905. ఏంటి స్వదేశీ మూమెంట్ అంటే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, పార్టీషన్ చేసి మనకు డివైడ్ చేస్తున్నారు, ఇలా కాదు. సో మనకి ఒక్కటే ఎయిమ్, ఆజాదీ అంటే స్వతంత్రం. సో దీనికోసం మనము ఏం చేయాలి, స్వదేశీ మూమెంట్ని మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి, మనం ఏది యూజ్ చేయకూడదు, ఫారెన్ వాళ్ళవి ఏవి అంటే ట్రేడ్ లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్, ఎందుకంటే వాళ్ళప్పుడు మంచి ఇంకా ఫారెన్ వాళ్ళు బ్రిటిషర్స్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. మంచి షాంపూస్ అవ్వచ్చు, సోప్స్ అవ్వచ్చు, క్లాతింగ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ట్రేడింగ్ అన్నీ తీసుకొచ్చేవారు అనమాట. సో ఇతను అలాంటివి ఏం యూజ్ చేయకూడదు, ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా మాత్రమే యూజ్ చేయాలి అనేది స్వదేశీ అంటే మన విదేశీ వస్తువులదు స్వదేశీ మూమెంట్ అనేది ఇలా. ఓకేనా. సో ఇలా స్టార్ట్ చేశారనమాట సురేంద్రనాథ్ బెనర్జీ. ఫైన్. 1905 తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినది 1906.
ఇక్కడ ఏం జరిగింది, ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే మెయిన్గా మనం 3 నేమ్స్ అమ్మా, మొహమ్మద్ అలీ జిన్నా, అగా ఖాన్ అండ్ సలీం ఉల్లా ఖాన్. ఓకేనా. సో మొహమ్మద్ అలీ జిన్నా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వీళ్ళు వెల్ఫేర్ కోసం, ముస్లిం వెల్ఫేర్ కోసం, ఈవెన్ దో దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఆజాద్ కోసమే, ఆజాదీ అంటే స్వతంత్రం కోసం కూడా, కానీ మెయిన్గా వీళ్ళు వెల్ఫేర్ అంటే ముస్లిం లీగ్స్ వీటికి సంబంధించి వెల్ఫేర్ కోసం వీళ్ళు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినది లక్నోలో ఎస్టాబ్లిష్ చేసినారు. 1907లో ఏం జరిగింది, సూరత్ స్ప్లిట్. ఓకే, మనకి 1885లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసినారు. ఓకే, అంత బాగుంది. సో అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ క్రాషెస్ వచ్చినాయి అనమాట 1907లో. సూరత్ స్ప్లిట్ ఏంటి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే యూత్ ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండేవాళ్ళు. సో యూత్కి ఎలా ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఫస్ట్గా జరగాలి, ఇట్లా కాదు, వాళ్ళు ఎట్లా మనకి ట్రీట్ చేస్తున్నారు, మనం అలాగే లైక్ హింసతోనే ఇలాంటి థాట్స్ అనేవి ఉంటాయి. యంగ్ బ్లడ్ కదా, పెద్దవాళ్ళు ఏమంటారు, కొంచెం లేదు నిదానమే ప్రధానం, లైక్ దాట్ అలా చెప్పేవాళ్ళు అనమాట. యూత్ అందరూ డివైడ్ అయిపోతాము అని క్రాషెస్ వస్తాయి అనమాట ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తారు, రాజ్ బిహారీ ఘోష్ వస్తాడనమాట సీన్లోకి. వచ్చి ఏం చేస్తారు, సూరత్లో ఏర్పాటు చేస్తారనమాట మీటింగ్. ఏం చేస్తుంది, సో ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ పెడతారనమాట, ఎవరు దేంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి మోడరేట్ పార్టీ, ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలో ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లాల్ బాల్ పాల్. సో లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. సో అప్పుడు యూత్లో ఈ ముగ్గురు లైక్ లాలా లజపత్ రాయ్ అన్న, బాల గంగాధర్ తిలక్ అన్న, దే ఆర్ లైక్గా ఇంకా బ్లైండ్గా నమ్మేస్తారనమాట. వాట్ ఎవర్, అంత పవర్ఫుల్ వీళ్ళు. దే డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద ఇండిపెండెన్స్. వీళ్ళ థాట్స్ కానీ ఇదంతా సపరేట్ చాప్టర్ అయిపోతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంగ్రెస్ డివైడ్ అయిందనమాట సూరత్ స్ప్లిట్. ఒకటి మోడరేట్ పార్టీ, ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. సో మోడరేట్ పార్టీ లీడర్ మనకి గోపాలకృష్ణ గోఖలే. సో ఈయన గాంధీ గారి పొలిటికల్ లీడర్ కూడా ఓకేనా. సో మంచి పర్సన్, మంచి థాట్స్ ఉన్న పర్సన్, మంచి విజన్ ఉన్న పర్సన్. ఓకేనా. సో గోపాలకృష్ణ గోఖలే. ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ ద మోస్ట్ పవర్ఫుల్ లాల్ బాల్ పాల్. ఈ ముగ్గురు ఉన్నారనమాట. ఫైన్. తర్వాత మనకి 1909ది ఇంపార్టెంట్, మార్లే మింటో బిల్ అనేది వచ్చింది. ఓకేనా. సో మార్లే మింటో బిల్ ఏంటి, కమ్యూనల్ ఎలక్షన్. ఓకేనా. సో ఇట్లోనే మార్లే మింటో బిల్లోనే వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట మైండ్లో. సో ఇక్కడ వీళ్ళని లైక్ డివైడ్ చేద్దాం, సో వీళ్ళని హిందూ ముస్లింని ఇలా భేదాలు చూపించి వీళ్ళని డివైడ్ చేసేద్దాము, అప్పుడే మన మాట వింటారు అనేదాకా. వీళ్ళకంతా ఏం క్రిమినల్ మైండ్ కదా బ్రిటిషర్స్కి. సో వాళ్ళు అక్కడ నిప్పంటిస్తారనమాట. క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా డిఫరెన్స్ చూపించడం వీళ్ళ నుంచే స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1911లో, సో 1911లో మనకి ఢిల్లీ దర్బార్ జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ దీంట్లో 3 మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటి, మనకి ఢిల్లీని క్యాపిటల్ చేసినారనమాట. అంతకుముందు మనకి ఇండియాకి క్యాపిటల్ కల్కట్టా. ఓకేనా. సో కల్కట్టా ఇక్కడ దూరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఢిల్లీని తెస్తే మొత్తం అంతా రూల్ చేయొచ్చు అని ప్లాన్ చేసి ఢిల్లీని క్యాపిటల్ చేస్తున్నారు. సో ఫస్ట్ అనౌన్స్ చేశారనమాట. దీంట్లో జార్జ్ 5th, క్వీన్ మేరీ అనేది పార్టిసిపేట్ చేసినారు ఢిల్లీ దర్బారు. ఓకేనా. ఫస్ట్ ఢిల్లీని క్యాపిటల్ చేయడం, సెకండ్ బెంగాల్ని అగైన్ డివిజన్ చేయడం అనమాట, డివైడ్ చేయడం అనమాట. బీహార్ చేశారు, కింద ఒడిస్సా చేశారనమాట. 1913. సో 1930లో మనకి గదర్ పార్టీ స్టార్ట్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ గదర్ పార్టీ అనేది మనకి ఇండియాలో కాదు, శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ అయిందనమాట. ఎవరు ఫౌండర్ దీనికి, లాలా హర్దయాల్ అండ్ ఖర్దార్ సింగ్ అనమాట. సో లాలా హర్దయాల్ అండ్ ఖర్దార్ సింగ్. ఏంటి, ఎందుకు ఈ గదర్ పార్టీ అనేది, సో ఇప్పుడు మనము ఒక పోరాటం చేయాలి అంటే, ఒక స్ట్రైక్స్ కానీ ధర్నాస్ ఇవి చేయాలి అంటే అమౌంట్ అనేది కావాలి కదా. మన ఇండియాలో మొత్తం అంతా అవే జరిగేది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి మంచి వ్యక్తులు, సో బయట వీళ్ళు పార్టీస్ స్టార్ట్ చేసి ఫండింగ్ కలెక్ట్ చేసేవారు అనమాట. సో అక్కడ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసి ఇండియాకి పంపించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. సో అందుకే ఇలా బయట స్టార్ట్ చేసిన పార్టీస్ దే ఆర్ లైక్ అ బ్యాక్ బోన్, ఒక బ్యాక్ బోన్లో వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు అనమాట. మనం చూసుకున్నట్లయితే 1950లో ఏం జరిగింది, గాంధీ వచ్చినారనమాట. సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ వచ్చారు. దీన్ని ఇన్నారే డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ ఉండేవారు, గాంధీ కాయలో ఉండేవారు. సో ఆయన ఫ్రెండ్ ఎవరు, పోలక్. సో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ ఆఫ్రికాలో గాంధీ ఫ్రెండ్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కడ ఉండేవాళ్ళు, టోస్టాయ్ అండ్ పోలక్. ఓకేనా.
1916. సో 1916లో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది. రీసెంట్గా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు లక్నో ప్యాక్ట్. సో లక్నో ప్యాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ డివైడ్ అయిపోయింది టూగా, మోడరేట్ పార్టీ, ఎక్స్ట్రీమిస్ట్ పార్టీగా డివైడ్ అయింది. అండ్ ఒకటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో 3 పార్టీస్ ఉన్నాయి. సో ఏంటి, ఒక యూనిటీ అనేది అక్కడ మిస్ మ్యాచ్ ఉంది. అప్పుడు బాలగంగాధర్ తిలక్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇలా ఉంటే ఎలా, అందరూ ఇప్పుడు ముస్లిం లీగ్ అంటే ముస్లిం వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, ఆల్రెడీ కాంగ్రెస్ 2 డివైడ్ అయిపోయింది, ఎలా యూనిటీగా ఉండి ఎలా ఆజాదీ మనకి వచ్చేది, మనకు స్వతంత్రం వచ్చేది, ఇలా కాదు, ఇలా అయితే కుదరదు, అందరం కలిసి ఒక్కటే ఉండాలి, అందరూ ఒకేలాగా ఉండాలి అని ఈ లక్నో ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, కాంగ్రెస్, ఎక్స్ట్రీమిస్ట్ అన్ని పార్టీస్ అండ్ అలాంగ్ విత్ ద ముస్లిం లీగ్ ఉంటుంది కదా. ముస్లిం లీగ్ 1906లో స్టార్ట్ అయింది, కానీ వీళ్ళ మాట అసలు వినేది కాదనమాట. బ్రిటిషర్స్ అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. కొంచెమన్నా వినేది ఏదన్నా అంటే కాంగ్రెస్ వల్ల. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలో కొంచెమన్నా కన్సిడర్ చేసేదన్నమాట. అందుకే వీళ్ళందరినీ మెర్జ్ చేస్తాడనమాట లక్నో ప్యాక్ట్ ద్వారా. అందరినీ ప్లస్ కాంగ్రెస్ను, ముస్లిం లీగ్ను అందరినీ బైండ్ చేసి ఒకటి ఫామ్ చేశారనమాట. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ లక్నో ప్యాక్ట్. అక్కడే మనకి బాలగంగాధర్ తిలక్ ఇంకొకటి ఆలోచిస్తారనమాట, హోమ్ రూల్. ఓకేనా. హోమ్ రూల్ మూమెంట్ అనేది అంటే యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్ని. ఎందుకంటే ఏదైనా చూడండి హిస్టరీలో, వితౌట్ యూత్ దట్ ఈస్ నాట్, అది సక్సెస్ అవ్వదనమాట. వాళ్ళ సపోర్ట్ డెఫినెట్లీ కావాలి. అండ్ ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు కూడా మనకి కావాలి. ఈ రెండు ఉంటేనే ఏదన్నా ఒకటి సక్సెస్ అవుతుందన్నమాట. ఫైన్. సో హోమ్ రూల్ మూమెంట్ని లాంచ్ చేస్తాడనమాట. ఏంటి, యూత్ని కంబైనింగ్. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అవి సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి ఒకటి ఏదైనా స్ప్రెడ్ చేయడానికి, కానీ అప్పట్లో అవి లేవు కదా. సో అతను ఏం ఆలోచించినాడు, న్యూస్ పేపర్ని టార్గెట్ చేసినాడు అనమాట. మరాఠా అండ్ కేసరి న్యూస్ పేపర్ని రిలీజ్ చేశాడు. సో దీంట్లోనే భాగంగా అన్నే బసంత్. సో అన్నే బసంత్ వస్తుంది అనమాట. ఈమె ఐరిష్ మహిళ, ద గ్రేట్ రైటర్ అనమాట. 300+ బుక్స్ రాశారు. సో తను కూడా చాలా సపోర్ట్ చేసింది అనమాట. కామన్ అండ్ న్యూ ఇండియా. ఓకేనా. సో న్యూ ఇండియా న్యూస్ పేపర్ని రన్ చేసింది అనమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ మనకి. సో లక్నో ప్యాక్ట్, హోమ్ రూల్ అండ్ ఈ న్యూస్ పేపర్స్ ఎవరెవరు రిలీజ్ చేశారనేది కాంపిటేటివ్ వైడ్గా వెరీ ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1917 చంపారన్ మూమెంట్. ఓకేనా. సో చంపారన్ మూమెంట్ ఏంది, ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి ఫస్ట్ గాంధీ మూమెంట్ ఇది. ఓకేనా. సో మేబీ అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. 1917లో చంపారన్ మూమెంట్ జరిగింది. తర్వాత 1918లో ఫస్ట్ హంగర్ స్ట్రైక్ చేశారనమాట గాంధీ గారు. ఓకేనా. సో ఎందుకు, అహ్మదాబాద్ మిల్ గురించి, అక్కడ లేబర్స్కి శాలరీస్ ఇవ్వట్లేదు, చాలా వర్క్ చేయించుకుంటారు, ప్రెషర్ పెడుతున్నారు, ఏదంటే అలా కొట్టడం ఇలాంటివి చేస్తుంటే, సో లేబర్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ టైం హంగర్ స్ట్రైక్ చేశారనమాట 1918లో. సో ఈ రెండు మూమెంట్స్ ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1919లో. సో 1900లో ఏమంది, రౌలత్ యాక్ట్ వచ్చిందనమాట. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రౌలత్ యాక్ట్ ఏంటి, రౌలత్ యాక్ట్ అంటే ఇప్పుడు ఎవరన్నా ఇండియన్స్ ఒక చోట గుంపులుగా ఉండి ఏదైనా మాట పెట్టినారు, ఇలా ఉన్నారు అంటే వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయొచ్చంట. వాళ్ళకి అనుమానం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్, లాఠీలతో కొట్టడము, ఆ డిగ్రీ ఈ డిగ్రీ అని కొంతమందిని చంపేయడం కూడా జరిగిందనమాట. సో దీనికి అగెనిస్ట్గా మరి నిరసనలు అవన్నీ జరిగాయి. సో ఇక్కడ వచ్చేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి, జలియన్ వాలాబాగ్. సో జలియన్ వాలాబాగ్ 13th April 1991, అమృత్సర్ లొకేషన్. ద మోస్ట్ ట్రాజెడిక్, ఈ దీని గురించి చెప్తే డెఫినెట్లీ యూ విల్ క్రై. అంత ఎమోషనల్గా ఉంటుంది అది డిస్క్రైబ్ చేయడానికి. ఓకేనా. సో ప్రజెంట్ మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి, 13th April 1919లో. సో ఈ స్టోరీ మొత్తం డెఫినెట్లీ చెప్తాను, ఇది చెప్పాలి మీకు. కాంపిటేటివ్ వైడ్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకి ఖలీఫత్ మూమెంట్ కూడా 1919లో జరిగింది. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే 1920 నుంచి 22 వరకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే మేము కోఆపరేట్ చేయము, మేము అహింసతోనే మీతో పోరాడతాము. సో ఎందుకంటే అలాగే అంటారనమాట, ఇండియా మొత్తం ఒక ఝలక్ అయి ఉంటుంది అనమాట జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ. సో అందుకే ఇంకా మేము ఏం మాట్లాడము, మీతో మాట్లాడదలుచుకోలేదు మేము. సో మీరు ఏం తెచ్చినా కూడా మేము నో అని సైలెంట్గానే మేము మా దీక్షలు మేము చేస్తామని నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంటుంది. ఇది 92కి ఎండ్ అవుతుందన్నమాట. సో 92కి ఎందుకు ఎండ్ అవుతుందంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుందన్నమాట 1922లో, చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏం లేదు, మా ఒక చోట అందరూ ఏముంటుంది, అందరూ ఇండియన్స్ అందరూ గ్యాదర్ అయి ఉంటారు. వీళ్ళు బ్రిటిషర్స్ వెళ్తూ ఉంటారనమాట దీని హార్స్ మీద. సో ఇక్కడ ఊరికే ఉన్నట్టుండి సో వీళ్ళకి ఏమైందో కానీ ఒకరిని షూట్ చేశారనమాట.
తను చనిపోరు, ఇంజ్యూర్ అవుతారు, షూట్ చేస్తాడు. అప్పుడు వీళ్ళందరికీ ఇండియన్స్ అందరికీ కోపం వచ్చి వీళ్ళందరినీ తరిమేశారనమాట. ఇక్కడ ఉన్న తరిమేసి వీళ్ళందరూ పోయి ఒక పోలీస్ స్టేషన్లో దాక్కుంటారనమాట. నియర్లీ 23 మెంబర్స్ బ్రిటిషర్స్. వీళ్ళు ఏం చేసినారు, ఇదంతా కాదు, వీళ్ళు ఎంత ఇది చేసినారో మన వాళ్ళని జలియన్ వాలాబాగ్లో చంపేసినారు, వీళ్ళని అలాగే చంపేయాలని మొత్తం అంతా పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టేస్తారనమాట. అప్పుడు 23 మెంబర్స్ చనిపోతారు. ఇది చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో అప్పటికే గాంధీ గారి కోఆపరేషన్, మనం అహింసతను పోరాటం జరుగుతాం, ఇక్కడ హింస జరిగింది, అందుకే నేను క్విట్ అయిపోతున్నాను అని ఇది క్లోజ్ చేస్తారనమాట. అప్పుడు జైలు కూడా అవుతుందన్నమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో గాంధీకి ఒక లార్డ్ హడ్డింగ్ ఒక టైటిల్ ఇచ్చారనమాట, కేసరే హింద్. అలాగే జార్జ్ ఫిఫ్త్ అంటే 1911లో ఇది ఢిల్లీ దర్బార్లో ఫస్ట్ టైం జనగణమన పాడింటారమ్మా, ఇది మిస్ చేశాను, జనగణమన పాడింటారనమాట రవీంద్రనాథ్ ఠాగూర్. అప్పుడు జార్జ్ ఫిఫ్త్ నైట్హుడ్ టైటిల్ ఇచ్చింటారనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. సో వీళ్ళిద్దరూ రిటర్న్ చేసేస్తారు, మీ బిరుదులు ఏమొద్దు మీరే తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ మనకి 1920లో. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1923. సో 1923లో స్వరాజ్ పార్టీ. సో స్వరాజ్ పార్టీ స్టార్ట్ చేసినారు సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1924 ఇంపార్టెంట్ మనకి, హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. సో ఇది కాన్పూర్లో స్టార్ట్ చేసినారు రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్. ఇక్కడ సీన్లోకి వస్తారు ద గ్రేట్ పర్సన్ చంద్రశేఖర్ ఆజాద్. సో దిస్ స్టోరీ ఈజ్ ఆల్సో వేరుమా. సో ఇవన్నీ మనం చదివితే యూనో డిఫరెంట్గా ఉంటుంది మొత్తం అంతా. ఇదంతా చెప్పాలంటే 1 డే కూడా సరిపోదు, బట్ డెఫినెట్లీ ఇవన్నీ మీకు చెప్పాలి. సో చంద్రశేఖర్ ఆజాద్ వస్తారనమాట. సో ఈయన ప్లాన్ చేశారనమాట. సో ఏంటి, కాకోరి ట్రైన్ లూట్. సో కాకోరి నుంచి ట్రైన్ వస్తుంది, దాన్ని మనం దోపిడీ చేయాలి. సో ఇట్లాంటి ప్లానింగ్స్ అనేది మనకి ద బెస్ట్ పర్సన్ చంద్రశేఖర్ ఆజాద్. సో చంద్రశేఖర్ ఆజాద్ ఎలాంటి అంటే లైక్ హీ విల్ ఒక మ్యాజికల్ పర్సన్ అనమాట. అసలు తెలియకుండానే అన్ని మ్యాజిక్ చేసి అందరినీ విడిపించుకోవెళ్ళడం, జైల్స్ని దాడి చేయడం, మామూలు ఇట్లా పొగ అవన్నీ చల్లి వాళ్ళని విడిపించుకోవడం. సో వాళ్ళ ముందు నుంచి వేషాలు ఎట్లా మారుస్తారంటే అంత మ్యాజికల్ పర్సన్ అనమాట. ఎవ్వరు పట్టుకోలేరు, నేను ఆజాద్గానే ఉంటాను, ఆజాద్గానే పుట్టాను, ఆజాద్గానే పోతాను, ఆజాద్గానే బ్రతుకుతాను అనేది. ఓకేనా. సో అది తన ఫిలాసఫీ, అంటే స్వతంత్రుడిని నేను, నన్ను ఎవరు ఏం టచ్ చేయలేరు, లైక్ దట్ తను అలాగే ఉన్నారనమాట. సో ఈయన ప్లాన్ వేసినారనమాట. స్టార్ట్ చేసింది ప్రసాద్ బిస్మిల్. బ్రిటిషర్స్ మన నుంచి లాక్కుంటున్నారు, వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. లేదు, వీళ్ళు ఎట్లా చేస్తే అట్లే. సో వీళ్ళ నుంచే మనం దోచుకొని దాని నుంచే మనము, ఎందుకంటే అప్పుడు ఫండింగ్ తక్కువైందనమాట, లైక్ వెపన్స్ అవన్నీ చేయాలంటే అమౌంట్ కావాలి. సో వీళ్ళ నుంచే దోచుకొని ఆ అమౌంట్స్ మనమే తీసుకొని వాళ్ళనే దాడి చేద్దాం. సో సేమ్ అలాగే జరుగుతుంది అనమాట. 1925లో ట్రైన్ని లూట్ చేశారు, 8,000 రూపీస్. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే 1926 భగత్ సింగ్. సో భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ని చూసి చిన్నప్పటి నుంచి పెరిగింటారనమాట. ఆయన సరౌండింగ్స్ ద మోస్ట్ ఇంప్రెస్ అయి ఉంటారు. హీ విల్ లైక్ లాలా లజపత్ రాయ్ని ఇంకా ఒక దగ్గర ఒక గాడ్ లాగా తను ట్రీట్ చేస్తుంటారనమాట. అప్పుడు యూత్ అంతా అంతేమ్మా. సో లాలా లజపత్ రాయ్ని చాలా అంటే చాలా ట్రస్ట్ చేసి ఆయన అడుగు చెడలోనే నడిచేవాళ్ళనమాట. సో భగత్ సింగ్ కూడా అలాగే లాలా లజపత్ రాయ్ ఫేవరెట్ అనమాట. సో ఈయన నౌజవాన్ సభ స్టార్ట్ చేశారు 1926. ఇది ఒక చాప్టర్. తర్వాత మనకి 1928లో హెచ్ఎస్ఆర్ఏ, సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, ఇది స్టార్ట్ అవుతుంది. సో హెచ్ఎస్ఆర్ఏ ఏంటి మెయిన్ ఉద్దేశం అంటే, మనకి ఇక్కడ సైమన్ కమిషన్ అనేది ఒకటి వస్తుంది మా. సైమన్ కమిషన్ ఏంటి, ఒక కాన్స్టిట్యూషన్ని రాద్దాము, 7 మెంబర్స్ వస్తారనమాట. 7 మెంబర్స్ బ్రిటిషర్సే ఉంటారు. మేము ఒక కాన్స్టిట్యూషన్ని రాస్తాం ఇండియాకి. సో అందుకే మేము మా ఇష్టం దాని విధంగానే మేము అన్ని పాటిస్తాము అనేది వాళ్ళు ఒక సైమన్ కమిషన్ని తెస్తారు. మేమంతా మనకి లాహోర్ స్టేషన్లో దిగుతుంది అనమాట. సో లాహోర్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాస్తే అన్ని వాళ్ళకు అనుగుణంగా రాస్తారు, కానీ ఇండియన్స్కి ఎందుకు అనుగుణంగా రాస్తారు అనే దాని గురించి లాలా లజపత్ రాయ్ చెప్పాను కదమ్మా. సో ఆయన చాలామంది స్ట్రైక్ చేస్తారనమాట అక్కడ లాహోర్ స్టేషన్ దగ్గర. సో ఇక్కడ ఇదే మనకి దొరికింది అని బ్రిటిషర్స్ వాళ్ళందరినీ లైక్ సరౌండ్ చేసి, ఎస్పెషల్లీ టార్గెట్ లాలా లజపత్ రాయ్. సో ఈయనకి యూత్ ఫాలోయింగ్ మొత్తం అంతా ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ని మనం ఎలా అయినా సైడ్ తీయాలి అని అదే పనిగా లాఠీ చార్జ్తో చాలా హింసాత్మకంగా హింసిస్తారనమాట. మాకు కొడతారు తల మీద, లైక్ దట్ చాలా వర్ణించలేమన్నమాట, అలా చేస్తారు. సో దానికి తను చాలా ఇంజ్యూర్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అయిపోయి అక్కడికి మన వాళ్ళు డెత్ అనేది జరుగుతుంది. సో ఈయన డెత్ జరుగుతానే ఒక ఇండియా మొత్తం ఒక ఝలక్, లైక్ ఒక షాక్ అనమాట. లైక్ ప్రతి ఒక్క యూత్ ఎలా ఫీల్ అయ్యారంటే, ఒక ఫాదర్ లాంటి వ్యక్తి ఇంకా లేరు, సో దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి అని ఇక్కడ కలుస్తారనమాట. ఎవరు, భగత్ సింగ్, ఆజాద్, ఫిరోజ్ షా కోట్లా. సో వీళ్ళందరూ
ఒక ఫామ్ చేస్తారనమాట. దీనికి డెఫినెట్లీ మనం రివెంజ్ తీసుకోవాలి అనే దాని గురించి. సో దానికి హెచ్ఎస్ఆర్ జేపీ సండర్స్ ఉంటారు కదా, జేపీ సండర్స్ ఆయన్ని కిల్ చేస్తారనమాట. చాలా అంటే చాలా జరుగుతుంది. లైక్ బ్రిటిషర్స్ అనో చేస్తారు, మీకు ఆజాద్ కానీ భగత్ సింగ్ కానీ అడ్రస్ ఎవరన్నా ఇచ్చినా కూడా సో మేము ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం, ఇలాంటి చాలా జరిగినాయి. కానీ ఎవరు పాపం ప్రజల్ని హింసిస్తుంటే భగత్ సింగ్ చూడలేక తను సరెండర్ అయిపోతాడనమాట. ఆజాద్ చెప్తారు నో సరెండర్ అవ్వద్దు అనేది, కానీ తను సరెండర్ అయిపోతాడు. ఇంత పెద్ద శిక్ష పడదులే, ఎందుకంటే అదేం పెద్ద కేసు కాదు. మాది ఏంటి అంటే పార్లమెంట్లో మామూలు ఇలా ఏమంటారబ్బా, పార్లమెంట్లో బాంబులు వేయడం అలాంటి టైప్ ఆఫ్ కేసు అనమాట. దాన్ని బ్రిటిషర్ మొత్తం లైక్ ఇంకా లేదు భగత్ సింగ్ ఇంకా ఉంచకూడదు, ఏదో ఒక కేసు ఇంకా బలమైంది వేసి దాన్ని ల్యాక్ చేసి ఇతన్ని ఇక ఉండనివ్వకూడదు అనే ప్లాన్తో భగత్ సింగ్ని ఒక చిన్న కేసులో నుంచి లాగి దాన్ని డైరెక్ట్గా ఉరి శిక్ష వరకు ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ జరిగిండేది. మనకి 1931లో 23 మార్చ్ భగత్ సింగ్కి, సుఖ్దేవ్కి, రాజ్గురుకి 3 మెంబర్స్కి హ్యాంగ్ అనేది చేస్తారు. దట్ వాజ్ అ వెరీ ట్రాజడీ అనమాట. ఈ స్టోరీ చెప్తే కూడా డెఫినెట్లీ యూ విల్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. దీన్ని షహీద్ డే కూడా అంటామా మనము. సో ఇండియా లాస్ట్ ద గ్రేట్ పర్సన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930, 1931, 32 మనకి లండన్లో జరిగాయి. ఫస్ట్ రౌండ్ టేబుల్కి కాంగ్రెస్ బైకాట్ చేస్తుంది అనమాట. అటెండ్ అయ్యేది ఎవరు? అలీ జిన్నా, మొహమ్మద్ అలీ జిన్నా, ఎవరైతే ముస్లిం లీగ్ని స్టార్ట్ చేసినారు కదా అలీ జిన్నా అతను, తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మనకి కాంగ్రెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు వస్తారు. తర్వాత సరోజిని నాయుడు గారు ఉమెన్స్ పరంగా మాట్లాడతారనమాట. అండ్ థర్డ్ రౌండ్ టేబుల్కి అంబేద్కర్ గారు వస్తారనమాట. సో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బిఆర్ అంబేద్కర్ గారు అటెండ్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి సాల్ట్ మూమెంట్, ఇక్కడ 1930లో సాల్ట్ మూమెంట్ మర్చిపోయాము. సాల్ట్ మూమెంట్ జరుగుతుంది అనమాట, అంటే ఉప్పు సత్యాగ్రహం. మనకి స్వదేశీ మూమెంట్ జరిగింది కదమ్మా, స్వదేశీ మూమెంట్ ఇవన్నీ మనము వీళ్ళ బ్రిటిషర్స్ వాడకూడదు ఇవన్నీ. సో వీళ్ళ ప్లాన్ ఏంటి, భోజనం అన్నా చేస్తారు కదా, సాల్ట్ కొంటారు కదా, సాల్ట్ మీద 10% ట్యాక్స్ ఎక్కువ వేసేస్తాను అని అనౌన్స్ చేస్తారనమాట. సో దానికి గాంధీ గారు మూమెంట్ చేస్తారు, అవసరం లేదు మా సాల్ట్ మేమే చేసుకుంటామని సబర్మతి నుంచి దండి వరకు వెళ్ళి అక్కడ సాల్ట్ని ప్రిపేర్ చేయడం అనమాట 1930లో జరిగింది. మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లే 1942లో క్రిప్స్ మిషన్ రావడం అనమాట. సో క్రిప్స్ మిషన్ ఈ టైం పీరియడ్లోనే మనకి వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఓకేనా. 1939లో స్టార్ట్ అయింది, 45 వరకు జరిగింది. ఇక్కడ ఇది మనకి కొంచెం పాజిటివ్ సైడ్ అయింది అనమాట. ఎందుకంటే బ్రిటన్ అప్పుడు కొంచెం డల్ అయిపోయింది. క్రిప్స్ మిషన్ అనేది వచ్చింది. ఏం వచ్చింది అంటే, సరే ఇప్పుడు మేము చాలా లాస్లో ఉన్నాము, మాకు వరల్డ్ వార్ 2 జరుగుతుంది, మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు ఆజాదీ ఇస్తాం, మేము స్వతంత్రం ఇస్తామని జస్ట్ వచ్చి చెప్తారనమాట. దీన్నే గాంధీ గారు పోస్ట్ డేటెడ్ చెక్ అంటారనమాట. సో దీనికి అగెనెస్ట్గా మనకి 9th ఆగస్ట్ 1942లో క్విట్ ఇండియా మూమెంట్, గ్రేట్ మూమెంట్ మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఇక్కడ బాంబేలో స్టార్ట్ అయింది. ఇక్కడే మనకి డూ ఆర్ డై అని మనకి ఇచ్చారనమాట గాంధీ గారు. ఓకేనా. సో దీంట్లో ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, అందరికీ ఇది మాత్రమే తెలుసుమా. కానీ దాని వెనకాల ఎంత జరిగింది అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. మోర్ దాన్ 60,000, సో 60,000 మంది కన్నా పైగా జైలు అయింది, 10,000 మంది పైగా చనిపోయారనమాట. లైక్ లాఠీ చార్జ్ ద్వారా అండ్ బుల్లెట్స్ ద్వారా వీళ్ళ హింసకి 10,000 మందికి పైగా చనిపోయారు. ఓకేనా. సో ఇన్ని సాక్రిఫైజెస్ చేస్తే ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చింది. 1943లో మనకి సుభాష్ చంద్రబోస్ ఉంటారు కదమ్మా, సుభాష్ చంద్రబోస్ గారు లక్ష్మీబాయి రెజిట్ని స్టార్ట్ చేసినారు. సో దీనికి జపాన్ హెల్ప్ చేసింది స్టార్టింగ్లో, తర్వాత అది పక్కకి వెళ్ళిపోయింది. సో లక్ష్మీబాయి రెజిట్ ఏంటంటే ఫస్ట్ టైం మన వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ ఆర్మీలోకి మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం అనమాట, లక్ష్మీబాయి రెజిమెంట్. 1946లో క్యాబినెట్ మిషన్ వస్తుంది అనమాట. సో క్యాబినెట్ మిషన్ మనకి 3 మెంబర్స్ని పంపిస్తుంది అనమాట. పాథిక్ లారెన్స్ అండ్ సర్ స్టాన్ఫోర్డ్ క్రిప్స్, ఈయన క్రిప్స్ మిషన్లో వచ్చింటారు కదా ఆయనే. తర్వాత ఏబి అలెగ్జాండర్. సో వీళ్ళు ముగ్గురిని సెటిల్మెంట్ చేయడానికి పంపిస్తారనమాట. ఓకే, ఎందుకంటే అది చాలా లాస్లో ఉంటుంది, ఇంకా ఇలా ఒకరిని కబ్జా చేసి మనం బ్రతకలేము అని వాళ్ళు ఓకే మీకు ఇండిపెండెన్స్ ఇస్తాము, సో ఇప్పటివరకు ఏమేమి ఉన్నాయో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మేము వదిలి వెళ్ళిపోతాము అనే దానికి క్యాబినెట్ మిషన్ వస్తుంది అనమాట. సో అనౌన్స్ చేస్తారు పాత్రిక్. అప్పుడు బ్రిటన్ హెడ్ ఎవరుంటారో క్లిమెట్ అత్లీ ఉంటారనమాట. సో క్లిమెట్ అత్లీ పంపిస్తారు వీళ్ళు ముగ్గురిని వెళ్ళి సెటిల్ చేసి రండి అని. ఓకేనా. సో ఈయన అనౌన్స్ చేస్తారనమాట
2 జూన్ 1947లో అనౌన్స్ చేస్తారు. రాబోయే 15th ఆగస్ట్ 1947లో సో 1947 మేము మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నామని అనౌన్స్ చేస్తారనమాట. కానీ ఇక్కడ బ్రిటిషర్స్ పోతూ సో మేము ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో హిందూస్ అందరూ ఉన్న ప్లేస్ని హిందూస్తాను అంటే ఇండియా, సో ముస్లిం అందరూ ఉన్నదాన్ని పాకిస్తాను, సో ఇలా డివైడ్ చేసి వెళ్తున్నాము అని అనౌన్స్ చేస్తారు. అప్పుడు చాలా జరిగింది. దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పిన ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.